మాసై మారా నేను రెండోసారి రావడానికి మెయిన్ కారణం రివర్ క్రాసింగ్. ఇలా యానిమల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళటాన్ని మైగ్రేషన్ అంటారు. జనరల్గా చాలా చోట్ల జరుగుతుంది. కాకపోతే ఈ మాసై మారా గ్రేట్ మైగ్రేషన్లో వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే రివర్ క్రాసింగ్. అంటే ఆ రివర్ క్రాసింగ్ చూడటం అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభవం. యూజువల్గా ఆ రివర్ క్రాసింగ్ అనేది అంటే ఇలాంటి విజువల్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే లక్షల యానిమల్స్ టాంజానియా నుంచి కెన్యా వైపు రావటం ఇది ఒక అద్భుతమైనటువంటి విజువల్. దాదాపు మేము చాలా రోజులు అంటే 3 రోజుల పాటు పైగా వెయిట్ చేస్తే ఒక్కరోజు కొంచెం దొరికింది మాకు. అంటే అసలు ఒక రివర్ క్రాసింగ్లో మనకు తెలిసేది ఏంటంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అంటే ఒక జీవి తను బతకటానికి ఖచ్చితంగా రివర్ దాటాలి. దాటకపోతే వాటికి ఫుడ్ దొరకదు అవతల సైడు. సో ఫుడ్ అలా వెతుక్కుంటూ ముందుకు వెళ్ళేటువంటి ట్రావెల్ అది. సో సహజంగా జరుగుతున్నటువంటి ప్రయాణం అది. ఇవి రివర్ క్రాస్ చేసేటప్పుడు క్రోకడైల్స్ ఉంటాయి. నైల్ క్రోకడైల్ ఒక్కొక్కటి ఇంచుమించు ఒక బీస్ట్ లాంటి జంతువులు కానీ లేకపోతే వీటిని కానీ ఏదైనా ఒక బలమైన జంతువుని ఒక్క దెబ్బకి కరిచి పట్టుకొని వెళ్ళి నది కిందకి తీసుకెళ్ళిపోయి ఊపిరాడుకొని చంపేయగలుగుతుంది. తర్వాత నెమ్మదిగా దాన్ని ఒక పక్కన దాచుకొని తింటుంటుంది. ఇది క్రోకడైల్ వే ఆఫ్ హంటింగ్. సో మొత్తానికి ఇలాంటివన్నీ చదువుకోవటం వల్ల ఏదన్నా అంటే ఎలా జరుగుతుంది ఎలాగా అలాంటి విజువల్ వస్తుంది అనుకున్నప్పుడు అందరం మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. మాకు ఏమిటంటే మా టూర్ గైడ్ కమ్ డ్రైవర్ ఏం చెప్పాడంటే ఎర్లీగా బయలుదేరమని చెప్పాడు. రివర్ క్రాసింగ్ ఎప్పుడు జరుగుతుందో కూడా మనకు తెలియదు. సో త్రూ అవుట్ డే అక్కడ వెయిట్ చేయాలి. అందుకోసం ముందుగానే అన్ని రకాల అరేంజ్మెంట్లు చేసుకున్నాం. సో మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. కొద్దిగా ఎర్లీగా వెళ్ళాం కాబట్టి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మీర్ క్యాట్స్ వచ్చాయి. మనకి చాలామంది తెలుస్తుంది పుంబా టిమోన్ అని 2 క్యారెట్ ఉంటాయి. పుంబా అంటే అడవి పంది లాంటిది, టిమోన్ వచ్చేసి మీర్ క్యాట్. సో అలాంటి మీర్ క్యాట్స్ చాలా కనపడ్డాయి అక్కడ. సో పాపం వాటికి ఎంత కంగారుగా పైకి కొన్ని కింద తింటుంటాయి నేల మీద, మిగతా పైన చూస్తుంటాయి. అంటే ఒకటి ఎప్పుడు కూడా కొన్ని జంతువులు తల పైకెత్తి ఏదైనా అటాక్ చేస్తే చూస్తాయి, కొన్ని ఏమో తింటుంటాయి. అలాగే షేర్ చేసుకుని ఉంటాయి ఆ టైమింగ్. ఎక్కి స్టార్ట్ అయ్యాం. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆఫ్రికాలో చాలా జాతుల ఈగల్స్ ఉన్నాయి. లేక్ నైవాషా దగ్గర ఉన్నటువంటి ఈగల్స్లో ఒక జాతి బాల్డ్ ఈగల్ మీకు ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు చూస్తున్న ఈగల్ని ఆఫ్రికన్ ఈగల్ అంటారు. ఇది చాలా షార్ప్ హంటర్. ఎంత హైట్లో ఉన్నా సరే ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి దానికి టార్గెట్ చేసిన యానిమల్ మాత్రం చాలా క్లియర్ కట్గా కనపడుతుంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఈగిల్స్కి ఉన్నటువంటి ఒక మంచి పవర్ అది, స్పెషల్ టాలెంట్. అలాగే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇలాండ్స్ చూసాం. పెద్ద సైజు కొంచెం ఎద్దుకి దగ్గరగా ఉంటుంది. యాంటిలోప్ జాతికి చెందిందనమాట. అలాగే వెళ్ళేదారిలో మాకు జిరాఫీస్ కనిపించాయి. ఇన్ని రోజులు దూరంగానే చూసాం కానీ ఫస్ట్ టైం చాలా దగ్గరగా జిరాఫీస్ని చూడటం వల్ల వాటి కలర్సు, ప్యాచెస్, ఆ ప్యాటర్న్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ అతను చెప్పాడు ఈ మల్టిపుల్ ప్యాటర్న్స్ ఉంటాయి, వాటిని బట్టి సో ఇది ఏ జాతి జిరాఫీ అనేది వాళ్ళు చెప్తారు. అక్కడ లోకల్గా ఉండే వాళ్ళు చెప్తారు. మనకైతే అన్ని జిరాఫీలు ఒకలాగే కనపడుతుంటాయి. అక్కడ వాళ్ళ బాధ ఏంటంటే జిరాఫీస్ కూడా త్వరలోనే అంతరించిపోతాయి, ఫాస్ట్గా అంతరించిపోతున్న జాతులు అదొకటి అని చెప్పినప్పుడు కొంచెం బాధ అనిపించింది. సో ఇలాంటి అంతరించిపోయే జంతువులను మనం సంరక్షించుకునేటువంటి బాధ్యత మానవుడి మీదే ఉంటుంది. కొంచెం అటు ఇటుగా మేము తిరుగుతున్నాం.
సక్సెషన్ అంటారంట. అంటే నువ్వు జెబ్రాస్ వచ్చేసి పై పార్ట్ ఆఫ్ గ్రాస్ తింటాయి అండ్ న్యూస్ అంటే ఈ బీస్ట్లు అనమాట. ఇవేమో మిడిల్ పార్ట్ ఆఫ్ ద గ్రాస్. ఈ జింకలు ఉన్నాయి కదా అవేమో గ్రౌండ్ పార్ట్ ఆఫ్ గ్రాస్ తింటాయి. ఒక పెద్ద ఏనుగు దాని పిల్లలతో కలిసి ఆకులు అవి తింటా ఉంది. ఏంటి మళ్ళీ దీని దగ్గర ఆపుతున్నాడు అని చూసేటప్పటికి ఆ రోడ్డు మీద 2 సింహాలు చక్కగా అలా తాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఏంట్రా బాబు ఇలా అంటే ఒక వాటికి ఇంచుమించు మెచ్యూరిటీ వచ్చిన యానిమల్స్ అవి. లయన్స్ 2 లైనెసెస్. సో వాటిని చూసాం. ల్యాండ్ క్రూజర్ ఒక సైడ్గా ఆపితే మా పక్క నుంచి అట్లా వెళ్ళినాయి. మేము అలాగే ల్యాండ్ క్రూజర్ నుంచి పైనుంచి చూస్తున్నాం. అవి అంటే రివర్కి అవతల సైడు విపరీతంగా ఉన్నాయి. అవి రివర్ దాటట్లా. మరి వాటికి ఏ కాన్సెప్టులో రివర్ దాటుతాయో లేకపోతే ఏ ప్రెషర్తో రివర్ దాటుతాయో మాకు తెలియదు. అంటే వెనకాల ఆ ప్రెషర్ వచ్చి ముందున్న వాటిని అలా పుష్ చేసుకుంటూ వెళ్తాయి అనుకుంటా. ఒక 2 గంటలు వెయిట్ చేసాం. బాగా ఏంటయ్యా బాబు ఇంకా ఏం క్రాస్ చేయట్లేదని వాడు నవ్వాడు. ఇవేమి మనుషులు కాదు కదా మన చెప్తే చేయడానికి. వాటికి ఎలా సహజంగా ఉంటుందో వాటి టైమింగ్ ప్రకారం లేకపోతే వాటి ఆలోచన వాటి సహజ ప్రవర్తన బట్టి మనం చూసుకోవాలి తప్ప మన కోసం అవి చేయవన్నప్పుడు రైట్ అనిపించింది. అలాగ వెళ్తున్నాం. మళ్ళీ వెనక్కి వెళ్ళాం. కొద్దిసేపు చూసి చాలా 2 hours వెయిట్ చేసాం. మళ్ళీ అలా తిరుగుతూ ఉండగా కెన్యా టాంజానియా ల్యాండ్ టచ్ కూడా ఉంది. ల్యాండ్ నుంచి కూడా కనెక్షన్ ఉంది. సో అక్కడ కొన్ని బార్డర్ రాళ్ళు బాతారు. ఇదేంటంటే ఇది దాటితే ఇది టాంజానియాలోకి ఎంటర్ అయినట్టండి అని అడుగు. కాబట్టి మేము జస్ట్ అలా చూసి వచ్చాం చిన్న ఫీల్ కోసం. సో ఇలా వెళ్తుండగా మావాడు ఇంకొక రూట్లో తీసుకెళ్లే కాన్సెప్ట్లో అక్కడ కొంచెం వాటర్ ఉన్న ప్లేస్ తీసుకెళ్తే మట్టిలో కూరుకుపోయింది. ఏంటి ఇలా అయిపోయింది అని అడిగితే ఇక్కడ తారు రోడ్డు ఉండవు కదా, మట్టి బురద రోడ్లోనే వెళ్ళాలి. అలా బురద రోడ్లో స్టక్ అయింది మా వెహికల్. సరే గబగబా కొంచెం వెయిట్ తగ్గిద్దామని చెప్పి మనలందరూ దిగారు. మొత్తానికి కింద మీద పెడి దాన్ని బయటికి తీసాం. ఇంకొక వెహికల్ వచ్చింది. అక్కడ అదృష్టం ఏంటంటే కెన్యాలో ప్రతి వెహికల్ ప్రతి వాళ్ళతో టచ్లో ఉంటారు. సో ఇతను ఒక ప్లేస్ చెప్తే ఇక్కడ ఉన్నాం మేము స్ట్రక్ అయిపోయినాం మీరు రండి అంటే వచ్చారు.
జనరల్గా అలా పడినా అలా ఎక్కడన్నా ఒక చోట మనం స్ట్రక్ అయినా కూడా ఇమీడియట్గా హెల్ప్ వస్తుంది మనకి. అయినా ఏమో టెన్షన్ సరిగ్గా కమ్యూనికేట్ అవుతుందో లేదో అని తెలియకుండా ఒక చిన్న టెన్షన్ ఉంది. ఈ టెన్షన్ అంతా కలిపి ఒక 1 అవర్ 1.5 అవరే. సో వేరే వెహికల్స్ వచ్చినాయి, మొత్తానికి బయటపడ్డాం. తాళ్ళు పెట్టి లాగారు. సో మా గైడ్ సరే ఎట్లాగో కింద మీద పడి కొద్ది బిట్లోనే మేము కనపడింది ఏంటంటే కనీసం ఒక 30-40 బీస్ అంటే యానిమల్స్ అనమాట. ఈ చెప్పాను కదా గూమ్స్ అంటారు, ఆ రివర్ క్రాసింగ్ చేస్తున్నాయి. మా లైవ్గా చూసినప్పుడు టీవీలోనేమో చాలా పెద్ద పెద్దవి కనపడతాయి. అది ఆ టైంకి ఓపిక్గా తీసేవాళ్ళు ఉంటారు, వాటిని డాక్యుమెంట్ చేసేవాళ్ళు. సో మా లాంటి టూరిస్టులకి ఎప్పుడో ఒకసారి అవకాశం దొరుకుతుంది, అదృష్టం అది చూడటం. సో మొత్తానికి కనీసం కొన్నన్న చూడగలిగాం. రివర్ క్రాస్ చేస్తున్నప్పుడు లైవ్గా అనిపించింది. అదే మాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో ముందుకెళ్ళే జంతువు ఏం చేస్తుందంటే చూసుకుంటుంది కింద వాటర్లో ఈ క్రోకడైల్స్ ఉన్నాయా, ఎలా సేఫ్గా తీసుకెళ్ళాలి, ఎంటైర్ మందని గ్రూప్ లీడర్ ఒక అవగాహనతో ముందుకెళ్తాడు. ఎక్కడో సీక్రెట్గాను పొంచున్నటువంటి క్రోకడైల్స్ హంట్ చేసి వాటిని తింటుంటాయి. అదో పొంచుంది చంపుద్ది అనుకుంటే దాని ఫుడ్ అది, వీటి రక్షణ వీటిది, అంతే. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఇలాంటి మాటలు ఉంటాయి చూడండి. ఎవరు మన డార్విన్ వాడినటువంటి వర్డ్స్. క్రోకడైల్స్కి ఏమో ఆహారం, ఇవేమో సర్వైవల్ వాటి నుంచి. సో ఆ పోరాటం అలా చూస్తూ ఒక చిన్న తెలియని ఒక భావనకు లోనయ్యాం. సరే లంచ్ టైం అయిందని అందరం కలిసి చెట్టు వెతుక్కున్నాం. సో యూజువల్గా ఏంటంటే వాళ్ళు మాకు ఫుడ్ చాయిస్ కూడా బాగానే ఉంటుంది. ప్యూర్ వెజిటేరియన్స్కి వెజిటేరియన్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఇస్తారు. సో అంత సింపుల్గా ఉంటుంది. ఓకే, అంత ఎక్కువగా ఇవ్వరు కానీ సరిపోదు, ఆ జర్నీకి సరిపోయేంతగా లిమిటెడ్గానే ఉంటుంది. సో అలా కూర్చొని కొంచెం మంచి అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని అక్కడ అడవిలో తినడం అనేది మా అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఇంకోసారి ట్రై చేసాం. రివర్ క్రాసింగ్ దగ్గర తీసుకెళ్తా అన్నాడు. సరే పదా అని చెప్పి వెళ్ళాం. కానీ సో మేము వెళ్తున్న దారిలో ఏనుగులు చాలా గుంపులు ఏనుగులు కనిపించాయి. మేము రివర్స్ అంటే ఆ చుట్టుపక్కల తిరుగుతున్నాం, మాకు అక్కడ ఎన్ని కనిపించినాయి అంటే ఏనుగులు బాగా అద్భుతం అనిపించింది. అవి మా పక్క నుంచి వెళ్తున్నాయి, ఏదన్నా తిక్కలేసి ఒక తొండంతో ఒక లాగలాగితే ఈ ల్యాండ్ క్రూజర్ ఎందుకు పనిచేయదు. అయినా పాపం అవి ఏం చేయట్లేదు, సైలెంట్గానే వెళ్తున్నాయి. కాకపోతే అప్పుడప్పుడు చిన్న వార్నింగ్ ఇస్తాయి, హెడ్ షేక్ చేసి చెవులు ఆడిస్తుంది, అంటే దగ్గరకు వస్తే రాకండి, దూరంగా ఉండండి అని ఏదో మరి కైండ్ ఆఫ్ సిగ్నల్. ఆ చిన్న పిల్లల ఏనుగులు, పెద్ద ఏనుగులు, టస్కర్స్ అన్నీ చూస్తా ఎంజాయ్ చేస్తున్నాం మేము. సో నెమ్మదిగా ఒకదాన్ని దాటుకుంటా వెళ్ళాం. రివర్ అంతా కలిపి ఒక బండరాలు పడుచుకున్నట్టు ఉన్నాయి. ఏంటని కొంచెం ఫోకస్ చేసి చూస్తే అవన్నీ హిప్పోస్, అంటే మనం నీటి ఏనుగులు అంటాం కదా, అవి అసలు అవి దేనికి భయపడవు, క్రోకడైల్స్కి భయపడవు. ఇన్ఫ్యాక్ట్ క్రోకడైల్సే హిప్పోస్కి భయపడతాయి. హిప్పో ఈజ్ వెరీ వెరీ డేంజరస్ యానిమల్. చూడటానికి చాలా సాఫ్ట్గా ముద్దుగా ఉంటుంది, కానీ ఎక్కువ మంది చచ్చిపోయేది వాటి చేతిలోనే. అవి వెరీ టెరిటరీ కాన్షియస్ అనమాట. మా టెరిటరీలో ఇంకొకరు ఎంటర్ అయితే అని ఏంటో ఆ ఫీలింగ్ తోటి ఉంటాయి, అందుకని అటాక్ చేస్తాయి. అందుకని వాటి టెరిటరీలోకి వెళ్ళకూడదు. సో బాగా పైనుంచి చూస్తున్నాం, ఆ పిల్లలు, ఆ ఏనుగులు, నీటి ఏనుగులు, వాటి పిల్లలు అలా తిరుగుతున్నాయి. ఎక్కువసేపు నీళ్ళలోనే ఉంటాయి. కొంచెంసేపు ఎండలో కూర్చుంటాయి, మళ్ళీ కొంచెం హీట్ రాగానే మళ్ళీ నీళ్ళలోకి వచ్చేస్తాయి. అవి ఎండను అసలు తట్టుకోలేవు. అలాగే అనిపించింది ఎంతసేపటికి హైదరాబాద్లోనో ఆ పర్టికులర్ ఏరియాలోనో తిరుగుతున్నాం. మాకు మన కంటికి కనపడని ఒక జంతు ప్రపంచం ఇంత పెద్దది ఉందా అని అన్నప్పుడు అక్కడ మాకు మాసాయి మారాలో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా అంటే మనకు ఇంకొక ప్రపంచాన్ని చూపించారు. ఇంత గొప్ప ప్రపంచం ఇంకా ఉంది, ఇంకొక ప్రపంచం ఉంది అని. సో అలాగే మాకు కొన్ని సింహాలు కనిపించినాయి. ఇక్కడ సింహాలేమో వేటాటకి రెడీగా ఉన్నాయి, కానీ నాకు తెలుసు అవి ఎలాగో వేటాడమని. ఎందుకంటే ముందు రోజును బట్టి ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాం కదా ఆల్రెడీ, చీతాలు ముందు రోజు చేసిన
బిల్డప్లు ఇవి అంతేలే ఏం హంట్ చేస్తాయి ఈ ముఖం అనుకున్నాం. సో నిజంగానే సింహాల వేటాళ్ళ నా మాట నిలబెట్టినాయి. సో అలాగే మా గైడ్ కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు. మేము వెళ్తున్న దారిలో ఒక వైల్డ్ బీస్ట్ సగం తినేసి పడేసినటువంటి శవం కనపడింది. ఆ పక్కనే ఒక సింహం శుభ్రంగా గురిపెట్టి నిద్రపోతుంది. అంటే అక్కడ ఆల్రెడీ చంపేసి తినేసి పెద్ద దూరం లేకుండా పక్కనే పడుకొని నిద్రపోతుంది. సో గొప్పతనం ఏంటంటే వాటిని ఏ హైనాసో ఏవో తీసుకెళ్ళిపోగలవు. అంటే ఈ ప్రకృతిలో ఏంటంటే ఒక సహజంగా జరిగేది ఏంటంటే ఒక జంతువులన్నీ కూడా ఏదైనా ఎనీ యానిమల్ ఏది ఎంత కావాలో అంతే తీసుకుంటే తప్ప అవసరాన్ని మించి దాచుకోవటం కానీ ఏమి చేయవు ఒక మనిషి తప్ప. ఇదే ఇలాంటి ఆలోచనలన్నీ రకరకాలుగా మైండ్లో వచ్చి అలా నెమ్మదిగా హోటల్ వైపు కదిలాం. బట్ మా టీంకి మాత్రం రేపు ఒక అద్భుతమైన రోజు, ఎందుకంటే హాట్ ఎయిర్ బెలూన్ సఫారీ ఉంది. అది ఎందుకంటే మనం ల్యాండ్ లెవెల్లో చూడటం వేరును, ఒక హైట్ పైకి వెళ్ళి ఒక I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no